చాలామందికి తెలుసు ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా వెళ్ళొచ్చు, బైపీసీ తీసుకుంటే డాక్టర్లుగానో లేదా దాని అనుబంధ రంగాల్లోకి వెళ్ళొచ్చు. కానీ బైపీసీ తీసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో మనకు తెలిసింది బైపీసీ డాక్టర్స్, ఎంపీసీ ఇంజనీర్స్. కానీ ఇప్పుడు మహేంద్ర నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం బైపీసీ తీసుకున్న మరోడి యూనివర్సిటీ గుజరాత్ నుంచి ఆ కోర్స్ చేస్తే గనక మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా అవ్వచ్చు అని అంటున్నారు. అది ఎలానో తెలుసుకుందాం. వెల్కమ్ మహేంద్ర నాయుడు గారు. నమస్తే. మనకి యాక్చువల్గా ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఓకే, గత 40-50 సంవత్సరాల నుంచి పైపైన కొద్దిగా చేంజెస్ ఏవో చేశాను తప్పితే డెప్త్గా పోయి కరికులంలో చేంజెస్ చేయాల. సో మనకి అదర్ కంట్రీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చూసుకున్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి. సో అది మనకి ఇప్పటివరకు లేదు. ఒకసారి నేను బైపీసీ చదివాను అంటే ఆ బైపీసీ రిలేటెడ్ స్ట్రీమ్స్లో మాత్రమే పోవాలి. ఎంపీసీ తీసుకొని చదువుతాను అనుకుంటే మ్యాథ్స్ రిలేటెడ్ స్ట్రీమ్స్లోనే పోవాలి. అంటే ఒక స్విచ్ ఆన్ అవ్వే ఛాన్స్కి మనకి పాత సిస్టమ్ ఇచ్చేది కాదు. బట్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఆ రకంగా లేదు. సో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ఇది చాలా రకమైన చేంజెస్ తీసుకురాబోతుంది.